గుడ్ మార్నింగ్. నా పేరు ఎం తిరుమలమ్మ, ఎస్ఏ సోషల్, పెనగలూరు మండలం కట్టావారిపల్లి స్కూల్లో జెడ్పీహెచ్ఎస్లో వర్క్ చేస్తున్నాను. మెగా డిఎస్సిని దగా డిఎస్సి అంటున్నారు. వీళ్ళు చూసారా? దగా డిఎస్సినో ఇది మెగా డిఎస్సినో రాసిన వాళ్లకు తెలుస్తుందండి ఇది మెగానో గగానో. కష్టపడి రాసి అహర్నిశాలు కష్టపడి పిల్లలు లేక భర్త అందరినీ వదిలి సంసారాన్ని సర్వం వదిలిపెట్టి కష్టపడి చదివి ఉద్యోగం తెచ్చుకుంటే ఇప్పుడు మాట్లాడే మాటలు మెగా డిఎస్సి కాదా, దగా డిఎస్సి అంట. ఎలా దగా డిఎస్సి అయింది? ఎలా అవుతుంది ఇది దగా డిఎస్సి? దగా డిఎస్సి కావడానికి లోకేష్ గారు కానీ వాళ్ళ నాన్నగారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ అసలు డిఎస్సినే నిర్వహించినట్టు. అసలు ముందు డిఎస్సి అంటేనే చంద్రబాబు నాయుడు అంటేనే డిఎస్సి కదా. అలాంటి చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుమారుణ్ణి ఎత్తి పొడిచే మాటలు మాట్లాడుతున్నారు మన జగనన్న గారు. ఇది ఏమన్నా న్యాయమా? అసలు ముందు చాలా షేమ్. అసలు ముందు 5 సంవత్సరాల పాలనా కాలంలో ఎన్ని డిఎస్సీలు నిర్వహించారండి మీరు? ఒక్కటన్నా నిర్వహించారా? ఒక్క జాబ్ అన్నా ఇచ్చారా? అసలు ముందు ఇవ్వకపోను ఇచ్చిన వాళ్ళ మీద బురద చల్లడం. ఆయన ఏదో వచ్చాడు 16,347 మందికి కుటుంబాలకి ఆయన గొప్ప వరాన్ని ఇస్తే దీన్ని దగా డిఎస్సి అంటారా? ఇది దగా డిఎస్సినా? ఈ డిఎస్సి దగా డిఎస్సి కాదు. దగా డిఎస్సి అంటే మెగా డిఎస్సిలో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క ఆడవాళ్ళు మగవాళ్ళు ప్రతి ఒక్కరు యుద్ధానికి వస్తారు. సో ఇది దగా డిఎస్సి కానే కాదు, మెగా డిఎస్సి. అర్హత లేని వాళ్ళందరూ మాట్లాడితే ఇలానే ఉంటుంది. ఏంటి సిబిఐకి విచారణకి ఇస్తావా? ఎలా ఇస్తావు సిబిఐకి విచారణకు? ఏం తప్పు చేశామనయ్యా సిబిఐకి విచారణకి ఇవ్వడానికి? ఏం తప్పు చేశాము? డిఎస్సి కోసం పడికాల్పులు కాస్తున్నాము. 30 ఏళ్ళు పైబడ్డా మేము చదివాము. ఇంటర్లో స్టేట్ ర్యాంకులు వచ్చాయి, మండలం ర్యాంకులు వచ్చాయి. ఒక గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని పడిగాల్పులు కాల్చుకుంటూ ప్రైవేట్ స్కూళ్ళల్లో గురుకులాలలో పని చేసుకుంటూ భర్త ఒక చోట పిల్లలను ఒక చోట మేము చచ్చి బతికి కష్టపడి లైను అక్షరము చదివితే దగా డిఎస్సినా? ఇది కానే కాదు. ఇది ఒక మెగా డిఎస్సి. చరిత్రలోనే నిలిచిపోయేటట్టు లోకేష్ బాబు గారు ఒక డిఎస్సిని కండక్ట్ చేస్తే రాజకీయం చేసావు కదయ్యా నాయన. ఈ రాజకీయం ఏమన్నా పనికొస్తుందా? దీని అంట మళ్ళీ సిబిఐకి ఇస్తాడంట. సిబిఐ చెప్పేసింది ఆల్రెడీ. ఇది అసలు ముందు సిబిఐకి ఇచ్చే అంత కేసే కాదు నాయనా అని చెప్పింది. ఏం జరిగిందనండి సిబిఐకి ఇవ్వడానికి? ఆల్రెడీ రోస్టర్లో చెప్పారు. దాని ప్రకారం మెరిట్ లిస్ట్ ఇచ్చారు, సెలక్షన్ లిస్ట్ ఇచ్చారు. పిహెచ్ విహెచ్ వీళ్ళందరికీ పర్సెంటేజ్, స్పోర్ట్స్ 3% ఇస్తానన్నాడు. హారిజాంటల్ వర్టికల్ ఇన్ని కరెక్ట్గా చేస్తూ ఉంటే ప్రతిదీ రాజకీయమేనా? ఓకే, ఇలాంటివి చేయడం వల్ల ట్రాన్స్పరెన్సీకి, డిఎస్సిలో ట్రాన్స్పరెన్సీకి చంద్రబాబు నాయుడు గారు పెట్టింది పేరు అసలు ముందు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవం అంతా లేదు. మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు. కష్టపడి చదివి వచ్చి ఉద్యోగం ఆల్రెడీ 10 నెలలు కంప్లీట్ చేసుకున్న మాకు ఎలా ఉందంటే, ఇది మెగా డిఎస్సి అంటేనే ఒక దగా అంట కదా, ఏదో డబ్బులు ఇచ్చి వచ్చారంట కదా అని పక్కన వాళ్ళు అంటూ ఉంటే ఉంటుంది. ఎలా ఉంటుందంటే చాలా బాధగా ఉంది నిజంగా. మెరిట్లో వచ్చి కూడా అన్నిట్లో కంప్లీట్ మెజారిటీ ఉండి కూడా ఇలా మాట్లాడుతుంటే ఆ మాటలను వినడానికి మాకు చాలా సహనకరంగా లేదు, బాధాకరంగా ఉంది. ఇలాంటి బాధ అందరూ కూడా అనుభవించారా లేదా? అనుభవించే ఇక్కడికి వచ్చారు. ఇలాంటి మానసిక వేదనలు చేస్తే ఈసారి ఎలాంటి ఫలితాలు వస్తాయో కూడా వాళ్ళు గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది. సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.